చేయలేని వాటిని చేసే విధంగా ప్రోత్సహించేది బైబిలు కాదు. వాస్తవ దృక్కోణంలో వాస్తవాలను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడుద్ది. అందుకే నేను ఒక పాయింట్ చెప్తున్నాను మీకు. ఏ పదార్థమైనా మీరు గుర్తించలేనప్పుడు, అందులో అపవిత్రత ఉందని మీరు గుర్తించలేనప్పుడు, ఎవడో ఎదుటివాడు చెప్పిన దాని మీద ఆధారపడే కదా మీరు బతకాలి. అవునా కాదా? ఇప్పుడు నేను దగ్గరికి ఏదో పట్టుకొచ్చాను, ఇది విగ్రహార్పితం అన్నాను. అప్పుడు మీకు ఏమొచ్చింది? అమ్మో అని భయం వేసింది. నేనేం అనకుండా ఇచ్చాను. మీరేం చేశారు? అప్పుడు ఏ భయం లేకుండా తిన్నారు. ఇప్పుడు మీకు భయం పుట్టించింది ఎవరు? పదార్థమా, నా నోట్లోంచి వచ్చిన మాట? అంటే మీరు ఎవరి మీద బేస్ అయి ఉన్నారు? నా మాట మీద. అంటే నేను అబద్ధం చెప్పినా మీరేం చేస్తారు? నమ్మేసి భయపడతారు. నేను నిజమే చెప్పక్కర్లేదు. అప్పుడు జస్ట్ ఒక పదార్థం పట్టుకొచ్చి, అది కొట్టు మీద ఉండిందైనా సరే పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి ఇది విగ్రహార్పితం అన్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? భయపడతారు ఆబ్వియస్లీ. అంటే మీ విశ్వాసం దేని మీద బేస్ అయింది? నా మాట మీద, మనిషి మాట మీద. అలాగనుకుంటే మిమ్మల్ని ఆట ఆడించాలని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, ఇంకా ప్రతిదీ మిమ్మల్ని తిన్నవ్వకుండా చేసేయచ్చు. ఏది పడితే అది మిమ్మల్ని తిన్నవ్వకుండా చేసేయచ్చు అంతే. ఎందుకంటే మీ విశ్వాసం అంతా ఎవరి మీద ఆధారపడింది? మనిషి మాట మీద ఆధారపడింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం దేవుని మీద ఆధారపడాలి తప్ప మనిషి మాట మీద కాదు. అయితే